ఇవాళ న్యాచురల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం ఫుడ్ ఇండస్ట్రీస్ను సందర్శించి అక్కడి ఉత్పత్తి ప్రక్రియలు, ఆధునిక సౌకర్యాలను పరిశీలించనున్నారు. అనంతరం ప్రజలకు పోషకాహారం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బాలామృతం ప్లాంట్ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పరిశ్రమల అభివృద్ధి, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు, ఉపాధి అవకాశాల విస్తరణపైన అధికారులు, సంస్థ ప్రతినిధులతోటి సీఎం సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఇవాళ న్యాచురల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం ఫుడ్ ఇండస్ట్రీస్ను సందర్శించి అక్కడి ఉత్పత్తి ప్రక్రియలు, ఆధునిక సౌకర్యాలను పరిశీలించనున్నారు. అనంతరం ప్రజలకు పోషకాహారం అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన బాలామృతం ప్లాంట్ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పరిశ్రమల అభివృద్ధి, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు, ఉపాధి అవకాశాల విస్తరణపైన అధికారులు, సంస్థ ప్రతినిధులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇవాళ న్యాచురల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లలో అందిస్తారు. సునీల్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పలు అంశాలపై కూడా ఎంసీహెచ్ఆర్డీలో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం 4 గంటల పెన్షన్లకు నాచారంలో ఉన్నటువంటి తెలంగాణ ఫుడ్స్ బాల అమృతం కొత్త ప్లాంట్ ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో నీటిపారుదలకు సంబంధించిన అంశాలపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. రాత్రి 9 గంటల పెన్షన్లకు శిల్పకళా వేదికలో విద్యార్థులతో కలిసి ఫిఫా వరల్డ్ కప్ లో మ్యాచ్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీక్షించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా సాయంత్రం 4 గంటల పెన్షన్లకు బాలామృతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చిన్నపిల్లలకు బాలామృతం అనేది 7 నెలల నుంచి 13 సంవత్సరాల లోపు చిన్నారుల పండించే పోషకాహారం మిశ్రమం ఇది రాష్ట్రంలోని మహిళలకు మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేయబడుతుంది. ఇందులో గోధుమలు, శనగపప్పు, పాలపిండి, చక్కెర, నూనె, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషకాహార పదార్థాలు మొత్తం కూడా అందించి చిన్నారులకు పోషకాహార లోపాన్ని తగ్గించడం కోసము, ఆరోగ్యకరమైనటువంటి ఎదుగుదలకు తోడ్పడడం కోసం ఈ యొక్క బాలామృత కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గత కొంతకాలంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే అలాంటి ప్లాంట్ ని తెలంగాణలో నాచారంలో ఒక తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం 4 గంటల పెన్షన్లకు ఘనంగా ప్రారంభించే అవకాశం. ఈ కార్యక్రమంలో అటు మంత్రి సీతక్కతో పాటు పలువురు మంత్రులు, మరోవైపు శాఖ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.